తెలంగాణలో బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా సర్కారు ప్రాధాన్యాలన్నీ మారిపోయాయి. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద తీవ్రంగా కనపడుతున్నది. ముఖ్యంగా ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో ఫార్మాసిటీ పరిసరాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లక్షలాది ప్లాట్స్ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను షేక్ చేసే అంశంగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా కసరత్తు చేసింది. కొత్త ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీ రద్దు ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాలను కలవరపెట్టింది. ఫార్మాసిటీ స్థానంలో కందుకూరు పరిసరాల్లో మెగా టౌన్షిప్లతో సరికొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కందుకూరు వరకు మెట్రోను కూడా అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ వస్తున్నందున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రెసిడెన్షియల్ పరంగా బాగా డెవలప్ అవుతుందని రియల్టర్స్ పెద్ద ఎత్తున వేలాది ఎకరాల్లో వెంచర్లను నెలకొల్పారు. బిజినెస్ కూడా బాగా జరిగింది. 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ నెలకొల్పనున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, నక్కర్త, ముచ్చెర్ల, సాయిరెడ్డిగూడెంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహమ్మద్ నగర్, కందుకూరు, సర్వరావులపల్లి తదితర గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం యత్నించింది. ఇక ఈ రెండు నియోజకవర్గాల్లోని ఫార్మాసిటీ భూముల చుట్టుముట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది. కానీ ఇప్పుడు నిలిచిపోయింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్ఐఐసి విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజ్, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేసింది. కందుకూరు పరిధిలో 180 ఎకరాలను సబ్స్టేషన్కు కేటాయించారు. కొన్ని రోజుల కిందట 30 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. ప్రధానంగా 48 ఎకరాలను అమెజాన్ డేటా సెంటర్కు ఇచ్చారు. ఇందులో 5,809 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్నది. వాట్ నెక్స్ట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వెస్ట్ హైదరాబాద్లోని ముంబై హైవే తొలి స్థానంలో ఉండగా, ఫార్మాసిటీ పరిసరాల్లోని రియల్ ఎస్టేట్ బిజినెస్ రెండో స్థానాన్ని ఆక్రమించినట్టు చెబుతారు. శ్రీశైలం హైవేలో వేలాది వెంచర్లు ఫార్మాసిటీని బేస్ చేసుకొని నెలకొల్పారు. కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున ప్లాట్స్ కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ రద్దుతో ఇక్కడ మరో 4-5 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం ధరకు ప్లాట్స్ అమ్ముతామన్నా తీసుకునేవారే కరువయ్యారని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లబోదిబం అన్నారు. లక్షల సంఖ్యలో ప్లాట్స్ నిలిచిపోయినట్లు చెప్పారు. ఇప్పటికే ప్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్ సైతం తమ ప్లాట్స్ అమ్ముకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆ చర్య రియల్ ఎస్టేట్ బిజినెస్కు పెద్దగా దోహదపడే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. టౌన్షిప్స్తో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలను పెద్ద ఎత్తున ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఏర్పాటు చేస్తేనే మళ్ళీ రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తుంది తప్ప కేవలం టౌన్షిప్స్తో పెద్దగా ఉపయోగం ఉండదని రియల్టర్స్ కోరుతున్నారు. మరి కొత్త ప్రభుత్వం శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ బిజినెస్ నిలిచిపోకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.